హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్. చూద్దాం ఈరోజు మా మమ్మీ ఏం చేసిందో సండే. మమ్మీ 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 లేదు, కిచెన్లో ఉందా మమ్మీ? మమ్మీ ఇక్కడ కూడా లేదా? మమ్మీ మమ్మీ ఇందులో కూడా లేదు. మరి ఎక్కడికి పోయింది మమ్మీ? ఎక్కడుంది మమ్మీ? మమ్మీ ఇక్కడున్నావా? నీకోసం డబ్బాలు కూడా ఎత్తినా మమ్మీ కిచెన్లో. నేను డబ్బాలు ఉంటున్నారా అంటే అలవాట్లో పొరపాట్లు ఎత్తినా మమ్మీ కిచెన్లో డబ్బాలు అలవాట్లు పొరపాటు అంటే నేను ఇప్పుడు డబ్బాలు అప్పుడప్పుడు డబ్బాలు ఉంటున్నానే నీ ఉద్దేశం? అందులో దాక్కున్నావేమో ఒకవేళ. అవునా? మమ్మీ సండే మమ్మీ ఆకలి వేస్తుందమ్మా. ఏంటమ్మా ఈరోజు సండే లేదు గిన్నె లేదు, ఏం చేసేది? ఎంత హోప్స్తో వచ్చినా బయట వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్ అని ఫస్ట్ టైం చెప్పినా నేను. చెప్తావు, నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు. ఓయమ్మో, ఇట్లంటే ఎట్లా? నిజంగానా? లేదు మమ్మీ, సండే ఏదైనా చేస్తే కదా మమ్మీ. నేను చేయలేకపోతుండా. ఏం చేస్తాను ఇలా ఆదివారం ఫెస్టల్? వాడికే ఏం చేయట్లేదు, నీకు చేస్తాను. ఆకలి అవుతుందా? ఏం చేస్తాను ఇలా? నేను బయటకు చెప్పియండి తిందాము. నువ్వు ఇంట్లో ఏం చేస్తావు? ఇంట్లో చెప్పు, బయట మీద తినేది చెప్పు. స్పెషల్ సండే స్పెషల్ ఆదివారం స్పెషల్ కుకింగ్ ఛానల్ ఎంత వెయిట్ చేస్తాం. ఏం చేయాలి చెప్పు. ఏం చేస్తున్నావు? నాకేం తెలుసు, చేసి పెట్టక తినేవాళ్ళం మేము. అవునా? సరే, మటన్ బిర్యానీ చేస్తా ఇవాళ. అబ్బో, మటన్ బిర్యానీ! అమ్మో, ఇంట్లో వండకపోతే వంట లేకపోతే ఎట్లా వంటరే కదా, నన్ను బేక తింటారు. మటన్ బిర్యానీ సడన్ గా ఛానల్, మన ఛానల్లో లేదు కదా. మన ఛానల్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అవుతుంది, ఏ వీడియోలో మటన్ బిర్యానీ చేయలేదు. చికెన్ బిర్యానీ చేసిన ఈరోజు మటన్ దమ్ బిర్యానీ. మటన్ దమ్ బిర్యానీ అయితే మామూలుగా ఉండదు. దుమ్ము రేపుతుండవు అయితే అలా తగ్గేదే లేదు. తగ్గేదే లేదు. తగ్గేదే లేదు. ఓకే మమ్మీ, ఈరోజు హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరు మంచిగా ఉన్నారండి? మేము కూడా మంచిగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఆదివారం వచ్చేసింది. ఈరోజు నాకు భోజనం ఒక పూట నేను కొంచెం భోజనం చేస్తానండి. 7 days ఏముండదు తెలుసు కదా మీకు కూడా, కొంచెం తింటాను. ఈరోజు ఏం చేస్తున్నానంటే మటన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, సాలాడు అవన్నీ ఉంటాయి. ఈరోజు థమ్స్ అప్ అవన్నీ ఉంటుంది. ఇవాళ మంచిగా చేసుకొని తిందాం. సరేనా? కానీ ఆకలి అవుతా ఉంది. అప్పుడే మొదలేసారు చూసారండి. మటన్ బిర్యానీ అంటే కొద్దిగా టైం పడుతుందా, అప్పుడే ఆకలి అవుతుంది అని అంటారు. నా వల్ల కాదు, అందుకే నేను చెప్పిన వచ్చేనా వినా. కానీ వీలైనంత వరకు తప్పని కానీ కానిస్తా. ఆకలి అవుతా వల్ల లైట్ ఆన్. అవును. ఈరోజు సండే ఏం చేసుకున్నారండి మీరు? వంటలు చేసుకున్నారా? నాన్ వెజ్ చేసుకున్నారా? ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసిన, ఇంకా స్టార్ట్. అది ఆన్ అయితే ఇక్కడ స్టార్ట్. సరే, అక్కడే ఉండు వస్తాను. చెప్తాను. మటన్ దమ్ బిర్యానీ, ఒట్టి బిర్యానీ కాదు. పని ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా అట్నే ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద పీసులు ఏటకూర అంటే మేకకూర, పెద్ద పీసులు చూడండి. 1.5 కేజీ మటన్ పెద్ద పీసులు కొట్టుకొచ్చిన. ఇంకా నేను కడగలేదు. కడిగి నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఉండండి, పెద్ద పీసులు అన్నీ పెద్ద పీసులే. ఇదిగోండి, ఇది ఒకటే వచ్చింది బోనెంక. ఇది ఎవరికి వేయాలనో. అవునా? సూపర్ ఉంది, ఒకటే బోనెంక కానీ సూపర్ ఉంది. ఇంకా ఆయనకి వెళ్ళి తప్పదలే, ఉంటాడు. ఆయన లేకపోతే నేను తిందును, కానీ ఆయన ఉన్నాడు కదా పక్కన, తినటానికి లేదు. సైడ్ రా నవీన్. సో ఈరోజు మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. అవును, ఫుల్ ప్రిపరేషన్ చూపిస్తావు. చికెన్ కర్రీ వీడియో చూసి ఎవరన్నా తెలియని వాళ్ళు మటన్ బిర్యానీ చేసుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అవును, ఓకేనా? బాగుండిపోతుంది. ఈరోజు మేము తినేసి టేస్ట్ కూడా చూపిస్తావు. ఈరోజు నువ్వు అవునవును తిని కూడా చెప్తావు. అది నాకు చాలా ఇష్టం. ఇంకా సరే, ఓకే, చూద్దాం. అయితే మటన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తుందో చూద్దాం ఈరోజు. మమ్మీ ప్రిపరేషన్ అంతా చూస్తాం. నువ్వు నేర్చుకోవాలంటే తినడం డాడీ చేయడం గురించి, డాడీ అంటే తినడం గురించి. నేర్చుకోవాలంటే ఈ టైం సరిపోదు, ఆయనకుంటే ఏది సరిపోదు నేర్చుకోవటానికి. ఈరోజు ఇది ఎలా చేయాలో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.
తిని చూపిస్తాం ఈరోజు, చేసుకొని తిని చూపిస్తాం. ఓకే అండి, అది నాకు రావట్లేదు చెప్పడానికి. ఈరోజు అన్నీ మా నవీనే చెప్పేసిండండి. ఫస్ట్ కడుక్కోవాలండి. మీకు కడిగేది కూడా ఒక ట్రిప్పు చెప్తాను. కడిగే నష్టం చూపినా ఏదన్నా సరే ఒకసారి 2 సార్లు ఇట్లా ఉంచండి. లాస్ట్ టైం ఎన్నిసార్లు కడిగినా సరే, అది కూరగాయ కానీ చికెనే కానీ మటనే కానీ ఏదన్నా సరే లాస్ట్ టైము ఇంక అయిపోయింది అన్న తర్వాత అట్లా వంచొద్దు, ఇట్లా తీసి పెట్టాలి. మనం శుభ్రంగా కడుక్కునే ఏంటంటే ఏదన్నా కూరగాయ అనుకో, దాంట్లో ఏదన్నా తాకే ఉంటుంది, అంత కర్ర పొల్లే ఉంటుంది. అది ఏదన్నా ఉంటుంది. చికెన్ అనుకో ఏదన్నా ఉంటుంది, మటన్లో కాదు, ఏదైనా కూరగాయలలో వాటిల్లో ఏదన్నా ఉంటుంది. అసలు దేనికన్నా ఇసుకే ఉంటుంది, మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఇట్లా వంచితే ఏరి పక్కన పెట్టాలా, అది కింద పోతుంది. ఇసుక పత్తి దాంట్లో కూరగాయలు కూడా ఉంటుంది. ఇట్లా తీసి పెట్టాలా. అది నేను ఇప్పుడు ఎంతో చెప్దాం అనుకుంటాను. గట్టిగా మంచి మటన్ కొట్టుకొచ్చిన దమ్ బిర్యానీ. సరే కాపు చెయ్యి, కొద్దిగా టైం ఉంటుంది. నెక్స్టా దీంట్లో వేసేసి కుక్కర్లో చెప్తా చూపినాను. 1.5 కేజీ మటను, 1 కేజీ రైసు, ఇండియా గేటు బాస్మతి రైస్ 1 కేజీ. ఇండియా గేటు ఏం దాని పేరు అట్లా ఉంటుంది రా. ఇండియా గేటు బాస్మతి రైస్ 1 కేజీ. ఇది 1.5 కేజీ. ఇది 5 లీటర్లు. 5 లీటర్లు వచ్చిన బాబా. అయ్యో నా వల్ల కాదు ఇది అసలే ఆలస్యం అయ్యేది. వేసినా కదండి, చూడండి ఇదంతా వేసిన. సైడ్ ఇవ్వ కొంచెం అన్నీ కొంచెం చెప్తా ఉండండి. ఇది కొద్దిగా పైనే ఉంటుంది. ఇంట్లో ఎవరన్నా ఉన్నోళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరన్నా సింపుల్గా చేసుకోవచ్చు బిర్యానీ మనం ఉండే వస్తువులతోటే. కొంచెం అట్లా ఏదో అట్లా 1/2 స్పూను కారం, 1 చిన్న స్పూను పసుపు, ఉప్పు కల్లుప్పు. తిందామనే, అది కూడా తిందామనే. కొంచెం 1/2 స్పూను ఉప్పు, కల్లుప్పు. అది ఏ ఉప్పు అని వేసుకోవచ్చులే, మన కల్లుప్పు ఉంది. కల్లుప్పు వేస్తేనే రుచి వస్తుంది. అవును. ఇంకపోతే చెక్క మొక్క ఎక్కడ ఏదో చెక్క మొగ్గ, ఒక 2 చెక్కలు నిదానంగా వేస్తా. 2 చెక్కలు ఇట్లాంటి చాలు బాబా. ఈ డబ్బాలని పెట్టేసే బాబా పైన ఓదాని మీద ఒకటి. ఇక 4 మొగ్గలండి. అవును హెల్పరే. 4 మొగ్గలు, లవంగా మొగ్గలు ఒక 4 బాబా. ఫ్రిడ్జ్లో అల్లం ఉంది తేపో, ఇది అట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో అల్లం ఉంది తీసుకురాబా. బిర్యానీ నాకు వేస్తా చెప్తా. 1 చాలు. కొద్దిగా అల్లం తీసుకురాబా తొందరగా. బిర్యానీకు అంతా ఇప్పుడు ఎడతిరిగి మటన్తో పాటు చెక్క మొగ్గ అన్నీ కొంచెం కల్లుప్పు బిర్యానీకు అన్నీ వేసి కుక్కర్లో పెట్టి ఏం చేస్తారు? నీళ్ళకు పోయిన ముందురా అన్నీ తెస్తావారా? అయ్యో మటన్ దమ్ బిర్యానీ అంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అనమాట. తే బావా. 1 స్పూను అల్లం, 1 స్పూన్. నేనే రెడీమేడ్ కాదు, నేనే 1/2 కేజీ అల్లము, 1/2 కేజీ ఎల్లిపాయలు తెచ్చి నూరి పెట్టుకుంటా. ఎప్పుడు నూరే పెట్టుకుంటా. చింతపండు పులుసు కూడా పిసికి పెట్టుకుంటా. అది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఏ కూరలు అంటే ఆ కూరలు చింతపండు వేయాల్సి వస్తుంది.
అప్పుడు ఆ చింతపండు నానబెట్టి ఆ కొద్దిగా పడుతుంది ఇంత అది కొద్దిగా నానబెట్టి అది పిసికిపోయాలంటే చాలా కష్టం మనకు ఆ ఫ్రిడ్జ్లో ఉండదు అనుకో మనకు 1 స్పూనా 2 స్పూన్ల మనకి ఎంత కావాలంటే అంత మళ్ళీ వేస్ట్ కూడా కాదు పిసికింది అది ఒక్కటి చేసి చింతపండు గుజ్జు పిలిచి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో చాలా ఉపయోగంగా ఉంటుంది అంతే మామూలుగా అంతే అంతే ఇదిగో నీళ్ళు చిన్నది ఒక టీ గ్లాసు సగం నీళ్ళు అడుగంటకుండా అంతే చాలు ఊరుతాయి మటన్లో నీళ్ళు ఊరుతాయి సైడ్ కావాలి అల్లం ఓ అమ్మ ఇప్పుడేముంది ఇంకా చాలా పని ఉంది అంత సమానంగా అనుకొని పెద్ద పెద్ద పీసులు ఉంటే అడుగు చేసుకోవాలా చిన్న చిన్న పీసులు ఉంటే పైన పెట్టుకోవాలా గుండెంక పీసు కూడా అడుగు వేసుకుంటా కొవ్వు కొడుకుంది బాగానే కొవ్వు కొడుకుంది మనం ఆయిల్ ఎవరికి కాదు దాంట్లో ఉంది కొవ్వు మటన్లో కొవ్వు ఉంది ఫ్యాట్ ఉంది మనం ఆయిల్ వేయద్దు అవసరం లేదు వేడి లేదు కదా వేడి ఉంటే పైన విజిల్ తీసేయాలి ఇట్లా చూసుకోవాలా ఇవి ఎప్పుడైనా లూజ్ ఉంటాయి అనుకో ఈ లూజ్ ఉంటాయి అట్లా తిప్పుకోవాలి మనం టైట్గా లూజ్ ఉన్నా చూసుకోకుండా అట్నే పెడితే పేలిపోద్ది పేలింది చెప్పిన వీడియోలో కూడా స్టవ్ ముట్టిస్తున్నా చూపినవి 5 విజిల్లు రావాలా 5 విజిల్స్ రావాలా హై ఫ్లేమ్ మీద అంతే 5 హై ఫ్లేమ్ మీద 5 విజిల్లు వస్తే బంద్ చేయటమే చాలు సరేనండి రైస్ మనం ½ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకోవాలి ½ అన్ అవర్ అయినా పర్వాలేదు 1 అవర్ అయినా పర్వాలేదు కడిగి సైడ్కి పెట్టుకోవాలా బాస్మతి రైస్ కడిగి సైడ్కి పెట్టుకోవాలా నాంతా ఉంటాయి ముందే కడిగి పెట్టుకోవాలా అంత పని స్పీడ్ వస్తుంది ఐదు వచ్చినాయి విజిల్స్ 5 వచ్చినాయి 5 విజిల్స్ వచ్చినాయండి చూద్దాం ఎట్టుందో చూపియ్య అది ఎట్లా ఉంది అంతా పెసరంతా పోయింది చూడండి ఎట్లా ఉడికి ఉండదు అన్నీ ఇంకా కొద్దిగా నీళ్ళే ఉంటాయి అవి ఉండాలి మనకు ఆ నీళ్ళు ఇంత మాత్రం నీళ్ళు మనకు ఉండాలి మన తాలింపులేకి రైస్ ఉడకాలా దీంట్లో అవి మాత్రం నీళ్ళు ఉండాలి చూడు ఎట్లా బాగా ఉడికిందో తీసి చూద్దాం ఎట్లా ఉడికిందో బాగా ఉడికింది ఇంకా ఉడుకుద్ది మనకి ఇంకా ఉడకాల అంటే ఇప్పుడు కాదు బిర్యానీలో అన్నంలో ఉడకాలి ఇది సరిపోయింది కరెక్ట్గా ఉడికింది 5 విజిల్స్ వచ్చి పక్కన పెట్టుకున్నాం దీన్ని అమౌంట్ తీసుకుందాం దాంతో మనకి ఇప్పుడు పండ్లే తాలింపు వేసుకున్నాం బాగా దబ్బరందుకు అవును పెట్టేసి తొందరగా కానీ ఇవ్వాలా ఆకలి అవుతుంది బిర్యానీ చెప్తున్నారు కొద్దిగా ఆకలి ఎక్కువ అవుతుంది కదా చేసినంతసేపు ఆకలి అవుతుందనే అంటాడు ఎప్పుడెప్పుడు అవుతుందో తిందామని కొద్దిగా ఆశ దవర పెద్దది పెట్టుకోవాలండి దవర ఎప్పుడైనా గిన్నె పెద్దగా ఉండాలి మనం బిర్యానీ వండితే బిర్యానీ సగానికే రావాలా అంత బాగా ఇడిగా లూజ్గా ఉండాలి మంచిగా పెద్దగా విశాలంగా అదేలే ఆయిల్ వేసుకుందాం ఒక 4 టేబుల్ స్పూన్లు చాలు ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కాగాలి కొంచెం కాగాల జీలకర్ర డబ్బా అందుకో మంట సరిపోద్దా పెద్ద మంట అయితే ఉంటా లాస్ట్ పక్కకుందా లేదే బాగానే ఉంది అంతే ఉంటుంది ఇప్పుడు చూడు జీలకర్ర ఉల్లిగడ్డలు ఇవ్వ ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకుందామండి భలే ఉన్నది కట్టమిట్ట ప్యాకెట్ నువ్వు నవలం పెట్టినావా సరిపోయింది
స్టవ్ ముట్టించుకుందామా? అవతల స్టవ్ ఎసురు ముట్టించుకుందాం. చూడండి, ఆయిల్ కొంచెమే వేసిన, ఎందుకంటే మనకు మటన్లో అంతా ఫ్యాటే ఉంది, ఎక్కువ ఆయిల్ వేయకూడదు. చాలు, ఈ ఆయిల్ చాలు. నేను ఆయిల్ కొంచెమే వేస్తాను బిర్యానీలలో, బాగా ఎగుటైపోతే తినలేము మనం. ముట్టిస్తా. ఎసురు ఈ నీళ్ళు బియ్యానికి, ఇది కాగిన తర్వాత బియ్యం వేయాలి అందులో, అందుకు పెట్టుకుందాం. కింద స్టవ్ ముట్టించుకుందాం. బాగా జీలకర్ర మూత తీసి బావ. ఎంత వేయాలా? నేను వేస్తా తగినంత. తగినంత, 1 టీ స్పూన్ చాలు. పెట్టి మూత పెట్టి ఇంకోటి మూత తీసి అన్నీ 1 by 1 మూతలన్నీ ఒక్కొక్కటి అన్నీ ఏదని ఇచ్చాయి మొగ్గలు. నేను అన్నీ ఏదన్నా ఇచ్చేయమన్నాగా. చూడండి, 2 స్టార్ పువ్వులు, 2 స్టార్ పువ్వులు, ఒక 4 మరాఠీ మొగ్గలు, మరాఠీ మొగ్గ అంటే ఆయన ఎందుకంటారు? అయ్యా మరాఠీలో మాట్లాడతాయా? ఏమట్లా అంటారు మరాఠీలోనే. ఇక చూడండి, ఒక 4-5 యాలక్కాయలు కొట్టేయద్దు, అట్నే వేయాల. కాయలు అట్నే వేయండి, కొట్టేసినట్టే ఖరాబ్ అయిపోయినట్టే. ఒక 4 చెక్కలు ఇచ్చి నీ పక్కన పెట్టి బాబు, మళ్ళీ అన్నీ కలిపేసావు. మొగ్గలు, లవంగాలు, ఒక 4 బిర్యానీ ఆకులు, ఒక 10 దాకా లవంగాలు, కొంచెం కస్తూరి మేతి, బాగా శాఖ అందుకో, శాఖ అందుకో. ఎగినాయా? ఎగినాయి. అవును. ఇప్పుడు అల్లం వేయాలి, 2 స్పూన్లు, పెద్ద స్పూన్లు, 2 స్పూన్లు అల్లం. మటన్ కదా వేయాల. 1 మటన్. తగ్గిమంటవా ఏమన్నా? వద్దు, తగ్గివ్వండి వేసి. పుదీనా, కొత్తిమీర, ఉప్పు వద్దు కదా? ఉప్పు కావాలా? కావాలా. కొంచెం ఆగినాక, కొంచెం టైం ఉంది. కళ్ళు ఉప్పేనా? ఉంచు, ఎక్కడే ఉంచు, మూత తీసి ఉంచు. 2 వేయాలి ఉప్పు. ఆగు, నాకు కనిపించట్లేదు సరిగా. కానీ పెద్ద దవర ఎత్తు కదా, అందువల్ల కనపడలేదు. పొయ్యి మీద కదా ఉండేది అది. మీ డాడీ అని ఎంత నువ్వు పెట్టు బావ, నీకు అందుద్దేమో. కన్ఫర్మ్డా? జాగ్రత్త, పట్టుకుంటావా ఏమన్నా? అదంతా చూడు, వంటలు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడే వంటలు నేర్చుకుంటా. ఫుల్ టేస్ట్ ఉంటుంది. అట్టయితే ఉప్పు ఎక్కువ వేయాలి. అప్పుడు ఏం బాగాలని ఉప్పు వేసిన వంట నువ్వు చేయబడ్డదు కదా, అందుకే ఎట్లా ఉంది బావా నా అలా. నా చేయబడ్డది కదా, ఫుల్ టేస్ట్. ఇప్పుడు ఇంకా కావాలి, ఇంకా టైం ఉంది. మాడుతుందా ఏంటి? అడుగంటుందా? అడగాలి. తిప్పు అంతా తిప్పు.
ఏం పర్వాలేదు, అది దిప్పు, అది ఇట్టను. ఇది తడి తలగానే మొత్తం ఉడికిచ్చేస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇంకా కొంచెం ఒక్క నిమిషమే కాల. ఏగిందండి మంచిగా, ఎర్రగా ఏగింది చూడండి. అడుగు కూడా అంటుతుంది, అట్నే అట్లనే అంటాల. ఇప్పుడు ఈ నీళ్ళు పోయి తగిలితే అదంతా ఊడొస్తుంది. చూడండి మటన్ పీసులు చూడండి ఎట్లా ఉన్నాయో, పువ్వు ఫ్యాట్ చూడండి, ముక్కలు చూడండి. గుండె అంటే ఇదిగా సరే వేసేద్దామండి. పట్టుకోవా, ఇట్లా పట్టుకో. మంచిగా ఇటు పట్టుకోవాలి. ఇది గుడ్డొద్దు అసలు. ఇది మనకు ఈ మాత్రం నీళ్ళు ఉండాలి, అప్పుడే రైస్ రుచిగా ఉంటుంది. ఇంకిపోకూడదు నీళ్ళు, అప్పుడే మనం రైస్ అందులో వేసుకోవాలి కదా. పట్టుకోవా. ఇప్పుడు ఏం వేయాలంటే ఐదు దాంట్లో వేసినా కదా, ఈ దాంట్లో అవి కాదు వేసేది. ఇందులో కొంచెం పసుపు కారం వేయాలి లైట్గా, అప్పుడే మనం వేయచ్చు కదా అనుకుంటాము. అప్పుడు వేయకూడదు, అప్పుడు వేస్తే సప్పగా అయిపోద్ది. ఇప్పటికంతా అప్పుడు ఆకు స్పూను, ఇప్పుడు ఆకు స్పూను చాలు. ఇది ఆకు స్పూను అంతే. కలిపెట్టు, పట్టుకోవాలి. ఇది పట్టుకోవాలా. అది అట్లుంది బావా, అది అట్లా ఏం పర్లేదు, అది ఉడుకుతుంటుంది. ఇట్లానే చూద్దాం, ఇక్కడ ఎసురు ఎట్లా ఉందో చూద్దాం. సెగ వస్తుంది, ఇంకా సెగ రాలేదు, ఉడుకుతుంది, ఇప్పుడే కాగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం అన్నీ వేసుకోవాలి. అందులో ఏమేమి వేసినాం అవన్నీ వేసుకోవాలి, అల్లం తప్ప అన్నీ వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా అందులో వేసిన దినుసులు అన్నీ కొంచెం అన్నీ వేసుకోవాలి. చెక్క మొగ్గ లవంగాలు యాలక్కాయలు అవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే రైస్ విడివిడిగా వస్తుంది మంచిగా, ఇట్లా ముద్దగా అతుక్కోకుండా మంచిగా వస్తుంది విడివిడిగా. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వరకు ఉప్పు, ఇంకొకటి 1.5 చాలు. ఇంకా అందులో అన్నీ వేసినాం. అది మంచిగా బాయిల్ అవ్వాలి, ఒక 5 నిమిషాల దాకా మంచిగా బాయిల్ అవ్వాలి. ఈ ఫ్లేవర్ అంతా అందులోకి దిగిపోద్ది. సరే అదే ఎట్లానే ఉండాలి. చూడు ఎంత బాగా ఉడుకుతుండే, చూడు పీసులు. ఇట్లా అనవలేసి కలుపుకుంటే ఏమవుతుంది? బాగానే ఉంటుంది. ఇట్లా కూడా తినొచ్చు, కూరే కదా ఇది కూడా. బాగానే ఉంటుంది, అట్లా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది, అంతా బాగానే ఉంటుంది. లేదు మూతేద్దాం. చూపెట్టినవి ఒక 5 మినిట్స్ దాకా వచ్చేద్దామండి. చూడండి మనకు అప్పటి నుంచి బాయిల్ 10 నిమిషాల నుంచి బాయిల్ అవుతూ ఉంది మంచిగా ఆ రకంగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఈ వచ్చిన కాడికి తీసేసుకోవాలి. అన్నీ రావాలని ఏం లేదు, వచ్చిన కాడికి పెద్ద మొత్తం పోతే మనకు అడ్డం లేకుండా ఉంటాయి. బాబా బియ్యం అందుకో బాబు పోయి. చాలు, అంత మాత్రం తీసేసుకుంటే చాలు. కై కొడుకుని తీసేద్దాం. రైస్ వేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో పెట్టుకోవాలా. ఇప్పుడు గబా ఉడకాలి, లేట్ కాకూడదు. ఇప్పుడు తొందరగా బాయిల్ కావాలా. లేదు మనం ఓవర్గా కలుపుకోకూడదు, ఒక్కసారి అట్లా
అంతే మూత వేసేసుకుందాం. అది బాయిల్ అయితే ఉంటుంది. మనం ఇది ఎట్లా ఉందో చూసుకుందాం బా. చూపెట్టే ఉంటుందా? ఏదే మసిగుడ్డ ఏది వద్దాను బాగా ఉంటుంది. ఎక్కువ ఉడుకుతుంది, బంద్ చేసుకున్నా. ఇప్పుడు అది కూడా కట్ చేసి ఇవ్వ మసాలా చిన్నగా స్లో. అట్లయితే ఉంది. ఏం స్పూ వేసి బిర్యానీ మసాలా వేస్తాడా, మటన్ బిర్యానీ మసాలా సగం, ఈ ప్యాకెట్ సగం వేస్తాడా. ఇది ఎంత ప్యాకెట్ 50 గ్రామ్ 50 గ్రామ్ ప్యాకెట్లో సగం వేసిన చాలు. మనకి ఎక్కువైనా బాగుండదు. ధనియాల పొడి ఇట్టి బాగోదు కానీ పౌడర్ ఇంకొద్దిగా వేద్దాం. 1 స్పూన్ ధనియాల పౌడర్, పెద్ద స్పూన్ ఒకటి చాలు. కొద్దిగా తక్కువ ఏంటంటే కొంచెం వేద్దాం. చాలు తీసే బావన్నీ తీసే. బా గుమ్మలాడిపోతుంది బావా. పోయిటాను అంటే ఇప్పుడు దీంట్లో పెట్టుకుంటాం. అట్లా ఉంటుంది. బిర్యానీ మసాలా పడ్డప్పుడు అది బిర్యానీకే బాగుంటుంది. వైట్ రైస్ ఆ కూర వేరే ఉంటుంది. విన్నావా? దానికే ఉండాలా. ఆ కూర వేరే ఉంటుంది. దీని కూర ఇది వేరే ఉంటుంది. చూడు ఇట్లా మనకు గమ్మట్లాడిపోతుంది. మనకు మూత వేసుకుందాం. మనకు అది బాయిల్ రావాలా. బాయిల్ వస్తే బియ్యం వేసేది ఇలా చిట్టుడుకబడుతుంది. ఇప్పుడే రావాలి మంచిగా. సిమ్లో పెట్టుకుందాం అప్పుడు దాకా. చూడండి 70% ఉడికింది. ఎట్లా తెలుస్తుందంటారా? ఇట్లా మనకు అన్నంలాగా కనపడుతుంది. ఇట్లా ఉడికి చూస్తే మనకు కొద్దిగా రైస్ లాగా బియ్యం గట్టిగా లేకుండా కొద్దిగా మెత్తగా ఉన్నట్టు కనపడుతుంది. మనకు ఇప్పుడు 70% ఉడికింది. ఇప్పుడు తీసి దాన్ని మనము ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఇదే పైన దీనికి చూడండి అట్లా గ్రేవీ ఉండాలి. ఇప్పుడు మనమంతా సదురుకోవాలి మంచిగా. ఎక్కులు తగ్గులు ఏమి లేకుండా మంచిగా సదురు పెట్టుకోవాలి. అయింది అక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం? గబ్బా తీసి వేసుకోవటమే. ఆ గ్రేవీలోకి ఈ 70% ఉడికింది పొయ్యి పడాల. చాలు. ఆ మాత్రం నీరు ఉండాలి, ఆ మాత్రం గంజి ఉండాలి. లేదంటే 70% ఉడుకుంది, 30% 30% ఎట్లా ఉడుకుద్ది? ఆ గ్రేవీతో, ఈ నీళ్ళతోటి ఆ గ్రేవీతోటి ఉడుకుద్ది అది. ఇప్పుడే కొంచెం టెన్షన్ ఉంటుంది. అయినా సరే ఏం టెన్షన్ పడకండి, కూల్గా చేసుకోండి. పట్టుకోవటం గిట్టుకోవటం అవన్నీ ఇప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చూడండి మంచిగా లెవ్వలు కనుక్కోవాలి. అదొక స్టెప్ అన్నమాట. ఆ స్టెప్ అంతవరకు అట్లుంది. లెవ్వలు కనుక్కోవాలి. ఇప్పుడు ఇదేం చేయాలా? తీసపోయి వడపోసుకోవాలా. వడగిన్నె జల్లిగిన్నె పెట్టిన చూడండి అక్కడ చక్కగా. ఇందులో నీళ్ళు ఉండకూడదు. ఇక ఇది క్లీన్గా చక్కగా గంజి వార్చుకోవాలా. బాగా కాలుతుంది చూడండి. ఇప్పుడు తీసి ఇందులో వేసుకుందాం. బాగానే పోయింది, నీరంతా పోయింది, గంజి అంతా పోయింది. చూడండి వేసేసుకుందాం మొత్తం. లేవులు కనుక్కోవాలి. లేర్లు వేసుకోవటానికి ఏం అంతగాని లేదు. చాలా ఉంటే అట్లా లేర్లు వేసుకోవాలి, కానీ అవసరం లేదు ఇప్పుడు. ఇక నేను ఏమైనా ఉల్లిగడ్డలు అలా వేయించిన ఉల్లిగడ్డలు వేయను. మా వాళ్ళు తినరు. అవి తగిలితే మంచిగా అనిపించదంట వాళ్ళకి. రైస్ మాత్రమే ఉండవాలి వాళ్ళకి. అందుకే ఒకే ఒక ఉల్లిగడ్డ తాలింపులో వేస్తా నేను. అదంతా వేయను. ఇప్పుడు మూత వేసుకుందాం. చూడండి మంచిగా మగ్గుతూ ఉంటుంది. మూత వేసుకుందాం. ఇప్పుడు ఐలో పెట్టుకుందాం.
ఒక 3 నిమిషాలు హైలో ఉండాలి, 5 నిమిషాలు 5-6 నిమిషాలు సిమ్లో ఉండాలి. బంద్ చేసినాక 10 మినిట్స్ ఉండాలి. ఇప్పుడు మూత తీయకూడదు, తర్వాత వస్తాం. అయింది నవీన, మగ్గింది చూడండి. చూడాలా చూడండి, అన్నం ఎట్లా లేచిందో ఇట్లా లేయాలి. అన్నం ఇట్లా లేస్తే మగ్గినట్టు, సాపీకి పండుకొని ఉంటే మగ్గనట్టు. చూద్దాం ఎట్లుందో. చూడండి ఎట్లా ఉందో. సరే సర్వ్ చేసుకుందామండి, ఇక సర్వ్ చేసుకుందాం, తిందాం. సరే పదండి అక్కడికి. మమ్మీ వంట అయిందా మమ్మీ? అయింది నవీను, రెడీ చేసిన. రెడీ రెడీ అయింది, తిందాం. మటన్ బిర్యానీ చూడండి, మీకు చూపెట్టానికే కదా. చూడండి మటన్ బిర్యానీ ఎట్లుందో. ముక్కలు చూడండి, ఇట్లా పెద్ద ముక్కలే ఉండాలి. చిన్న చిన్న ముక్కలు అయితే బాగా అనిపించదు, కలిసిపోతాయి, అందులో తిన్నట్టే ఉండదు మనకు. పెద్ద ముక్కలు ఉండాలి, మెత్తగా ఉడకాల. చూడండి నేను చేసిన వంటలు: మటన్ బిర్యానీ, చికెన్ కూర, చికెన్ గ్రేవీ చూడండి, ఇంకా పెరుగు చట్నీ. ఒక ఉల్లిగడ్డ వేసి చిక్కగా చేస్తా నేను, పలసగా చేయను, చిక్కగా ఉంటుంది. ఒక ఉల్లిగడ్డ 4 పచ్చిమిరపకాయలు వేసి పెరుగు చట్నీ చేసిన. నెక్స్ట్ సలాడ్, కేర్ దోసకాయ, ఉల్లిగడ్డ, నిమ్మకాయలు. ఇంకా నాకు ఇష్టమైన థమ్స్అప్, నాకు చాలా ఇష్టం థమ్స్అప్ అంటే. బిర్యానీ అయింది నవీను, ముందు డాడీకి పెడదాం. ఇంటికి పెద్ద డాడీ కదా, తినలేదు, ముందు డాడీకి పెట్టాలి. బావా తిను బావా. బిర్యానీ పెరుగు చట్నీ వేస్తా, ఇటు తిప్పుకో, పెరుగు చట్నీ వేస్తా. బిర్యానీ చేస్తామని తిందామని నేను ఎదురు చూస్తా ఉంటాను. అవునవును. టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్పు డాడీ. చెప్తాను. ముక్క ఉడికిందా లేదా చూడు, చూపి అనాలకి ఉడికిందా అసలు లేదో, కాలుతుందా? మెత్తగా ఉడికిందిలే, బాగానే ఉడికింది, మెత్తగా ఉడికింది. బాగుంది, చెప్పు అటు చూసి చెప్పు. మంచిగా ఉంది. మీరు ఉద్యోగంగా తింటాం మేము కూడా. సరే నేను కూడా టేస్ట్ చేసి చెప్తానండి ఎట్లుందో. రైస్ పెట్టుకుంటా, తర్వాత పెట్టుకుంటానులే. బావా చికెన్ కర్రీ వేసానా తర్వాతనా? మస్తు చట్నీ, కొంచెం తిను, ముందు ప్లేన్గా తిని టేస్ట్ ఎట్లుందో తెలుసుకొని తర్వాత చికెన్ కానీ మసాలా పెరుగు చట్నీ కానీ తర్వాత తినాలా. ఫస్ట్ తింటే దీని టేస్ట్ ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా. నేను తిని చూసి చెప్తా ఉండండి టేస్ట్ ఎట్లుందో. బా ఎంత బాగుందో, ముక్కలు చూడండి, చిన్నవి కూడా ఇట్లా ఊడిపోయినాయి పెద్ద ముక్కలకి. పట్టినా నేను ఒకటి పట్టినా వసుకోట బిర్యానీ లాగా ఉంది. ఎప్పుడు తిన్నా వసుకోట బిర్యానీ నాకు తెలియకుండా. అబ్బా ఇది కదా బిర్యానీ అంటే, ఇట్లా కుదరాల. చూడండి రైస్ చూడండి,
ఎట్లుందో ఇట్లా ఉండాల. ముద్దగా అసలు ముద్దగా అయిందనుకో అది బాగా లేనట్టే అర్థం. ముక్క తిందాం. అబ్బా ఎట్లా ఉడిపోయి చూడు ఎంత మెత్తగా ఉడికిందో. ఎంత పెద్ద ముక్కలైనా అంత బాగా, ఎందుకంటే కుక్కర్లో వేసినాం కదా అందుకే ఎంత బాగా ఉడికింది. చూడండి మస్తు చూడండి. బా ఎంత రుచిగా ఉంది, అంత రుచిగా ఉందండి. సూపర్గా ఉంది. బాగా సలాడ్ ఎప్పుడు బాగుంది. నేనైతే సలాడ్ పట్టు తీసుకున్నావా? మరి నోటితో చెప్పచ్చు కదా. నోరు ఖాళీ లేదా? మంచిగా ఉందా బిర్యానీ? అబ్బా మంచిగా ఉంది. సూపర్ అంటే అద్దరిపోను అంటే అద్దరిపోను ఉంది. అబ్బా మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఎంత బాగుంటుంది తెలుసా. బాగా చేస్తా. పట్టుబా ముక్కలు పట్టుట పట్టుబా. నాకు చికెన్ వేసుకోవద్దు కట్టలేదు. నాకు ఇట్లా ప్లేన్ గట్ట తింటమే ఇష్టం. పెరుగు చట్నీ వేసుకునేనా? సంతో బయట అట్లా చదువా మరి తాగు మరి తీసుకున్నా. తాగు. చికెన్ గ్రేవీ వేసుకుందాం. చాలా బాగుంది. చికెన్ కూర కూడా బాగుంది. చెప్పు మనకి ఏం చేస్తావా?
మా పిల్లలకు పెడతా ముందు మీరు తినండి నేను తింటాంలే అని అన్నారు అందుకే తింటున్నాను చికెన్ బాగుంది మటన్ కూర మటన్ బిర్యానీ చికెన్ కూర చాలా బాగుంది సరేనండి మా మటన్ బిర్యానీ నా వంటలు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇటు చూపినవినా ఇప్పుడే పెట్టాను బిర్యానీ పెట్టు అమ్మ కొద్ది పెట్టు పీసులు వేసినా ఉండే కదా ఉండే చాలు సరేనండి మా మటన్ దమ్ బిర్యానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఏ వంట చేయాలనో కామెంట్లో పెట్టండి సరేనండి చెప్పు బా మనకు బాయ్ చెప్పు బా టాటా బాయ్ బాయ్ ఉంటామండి హ్యాపీ సండే మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి సరేనా థ్యాంక్ యూ మమ్మీ బాయ్ థ్యాంక్ యూ నవీన్ నేను కూడా తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా వీడియోలో ఓకేనా మమ్మీ నాకు కూడా అన్నం పెట్టమా పట్టు వినా పట్టు అన్న పట్టు ముందు ముక్కలు వేస్తా ఓకే మమ్మీ తర్వాత రేసి పెడతా చూడు ఎట్లా ఉడికింది మంచి ఉడుకుతుంది అంత మెత్త భలే ఉడికింది అంత పెద్దగా ముక్కలైనా అదే చిన్న చిన్న ముక్కలు అయితే అసలు బయటకు వస్తాయా రావు ఎప్పుడన్నా బిర్యానీ చేసుకుంటే ఇట్లా పెద్ద ముక్కలే చేసుకోండి మంచిగా సంతృప్తిగా ఉంటుంది మటన్ ఎంత మెత్తగా ఉడికింది చూడండి చాలా బాగుంది మమ్మీ ఈ పీస్ చూడు ఎట్లా ఉంటుందో సూపర్ ఉంటుంది బిర్యానీ చాలా మంచిగా కుదిరిందమ్మా కుదురుద్ది బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంది థమ్స్ అప్ కూడా తాగు ఓకే అమ్మా అబ్బో మా నిజంగా చాలా బాగుందమ్మా రే వస్తుంటుంది రా చూడు నేను చెప్పేది తమాసా అనుకుంటారా ఎంత బాగుంటుంది ఇది కొవ్వు కూడా కాదు ఇది మంచి మాంసం మంచి ముక్క కూడా వస్తుంది హొసకొట్టే బిర్యానీ కూడా ఇంత బాగుంటుంది మా బెంగళూరు ఫేమస్ హొసకొట్టే బిర్యానీ కూడా ఇంత బాగుండదు అవును చాలా మంచి టేస్ట్ ఉంది థ్యాంక్ యూ నవీన్ మమ్మీ ఇది లాగు మమ్మీ ఇది రాట్లేదు అయిపోయి ఏమన్నా ఒక్క చేయి కదా ఒక్క చేయి కదా ఒక ఫోన్తో రికార్డ్ చేస్తున్నా కదా తీయలేకపోయినా అసలు ఎట్లా బాగుంది చాలా బాగుంది టేస్ట్ మాత్రం అద్దరిపోయింది మమ్మీ నల్లిపొక్క డాడీకి వేసినవా పోరాడుతున్నారు ఎక్కువ ఆయిల్ లేదు ఎగుటు కాదు చికెన్ చారు వేసారా కొద్దిగా వేసుకో చికెన్ చారు కొద్దిగా వేసుకో గ్రేవీ వేసుకో చికెన్ చారు ముక్కలు పెరుగు సలాడ్ వేయలేదు మా సలాడ్ వేయలేదు
నిమ్మకాయలు ఉన్నాయి. చాలు. చికెన్ గ్రేవీ వేస్తా. వద్దు, తర్వాత వేసుకుంటా. బిర్యానీనే బాగుంది. దానికంటే బిర్యానీ అవును, మాకు ఎట్లనే ఎక్కువ ఇష్టం. లాస్ట్ పెరుగు చెట్టు వేసుకోవటం ఇష్టం. ఏమో ఒకళ్ళు అడుగుతారేమని వద్దు, చికెన్ లాస్ట్లో చూస్తా. సరే.